హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి దానిపైన నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకొని బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మీ కారానికి తగినట్టుగా కారం వేసుకుంటే సరిపోద్ది. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇలా 3 టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసుకున్నది. ఇలా దీన్ని ముక్కలకి శుభ్రంగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నా హ్యాండ్ కట్ అయింది, అందుకని మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. ఇలా బాగా కూడా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి ఈలోపు 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, మీడియం సైజ్ టమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 5-6 మీ కారానికి తగినట్టు ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన నీటిల్లోని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, ధనియాలు, ఇలా బిర్యానీ సామాన్లన్నీ మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత గసగసాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటిని మనం దంచి పక్కన పెట్టుకోవాలి. ఒక కేజీ బియ్యానికి అయితే ఒక మార్కెట్లో దొరుకుతుంది 10 రూపాయల బిర్యానీ ప్యాకెట్లు. అలా ఒక ప్యాకెట్ సరిపోద్ది. మీకు స్పైసీగా కావాలంటే 2 ప్యాకెట్లు యాడ్ చేసుకోవచ్చు. అలా వేసుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా సిమ్లో ఉంచి మంచిగా ఫ్రై అవుతూ ఉండాలి. సిమ్లో ఉంచి ఫ్రై గసగసాలు ఇలా చిటపటలాడుతూ ఉండాలి. ఇప్పుడు బిర్యానీ పాత్ర పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 స్పూన్స్ పడతాయి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని 2 బిర్యానీ ఆకులు, సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు అలాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా 5-6, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అట్లీ కూడా కొంచెం ఫ్రై చేసి అల్లం పెట్టుకున్నాం కదా ఇందాకలా కొంచెం దంచి పెట్టుకోగా కొంచెం ఉంచుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సిమ్లో పెట్టే వేపుకోవాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది పెద్ద మంట పెడుతూ ఉంటే. అందుకే సిమ్లో పెట్టే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమోటా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి బాగా వేగింది అన్నప్పుడు టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాను యాడ్ చేసుకొని దాన్ని కూడా వేసి అటు ఇటు కలుపుకోవాలి. బాగా కలిపి టమోటా మాత్రం గుజ్జు మొత్తం గుజ్జులాగా అయిపోవాలి. అలా వేగిన తర్వాత మసాలా దంచి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా, దాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చెయ్యాలి. మంచిగా అంటే బాగా ఏగాలి. ఇలా నేను చూపించే విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఒక అరగంట సేపు, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టాలి. బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తూ ఉండాలి. వాటర్ అంతా పోతూ ఉంటుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. కొంచెం వాటర్ బయటికి రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలా వాటర్ అంతా కూడా మళ్ళీ ముక్కలకి ఇంకిపోయేంతలాగా మనం
ఫ్రై చేసుకుంటూ ఉండాలి ముక్కల్ని. ఫ్రై చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ చూసుకోవచ్చు. ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రైస్ తీసుకోవాలి. ఒక గ్లాస్, మీకు ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు రైస్ తీసుకోవాలి. నేను 2 గ్లాసులు వేసుకుంటున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కూర రెడీ అయిపోయింది. ఇలా చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపి, ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని బియ్యం మొత్తం మసాలాలో మొత్తం కలిసిపోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని గ్లాసులు అయితే బియ్యం వేసుకున్నామో గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. వాటర్ అంతా యాడ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడే ఉప్పాటి చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే ఇప్పుడు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు అది పక్కా తీసుకొని స్టవ్ మీద పాడైపోయిన పెనం ఏదైనా ఉంటే పెట్టి దాని మీద ఈ బిర్యానీ బేషన్ పెట్టాలి. ఇలా పెట్టి దీని మీద గాలి బయటికి పోకుండా బరువుగా ఏదైనా పెట్టేయాలి. పెట్టేసి ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని 1 అవర్ అలా వదిలేయాలి. తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి ఇలా ఎంతవరకు అయిందో. ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడన్నా వాటర్ ఉంటే మళ్ళీ మూత పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.